నటకుమారి, ఆ పాము నీ దగ్గర నుండి వెళ్ళిపోవాలంటే నీ కాలి దగ్గర వేరు ముక్కుంది కదా, దాన్ని ఇటు విసిరే. చస్తావే. ఇదంతా నీతో నిజం చెప్పించడానికి మేమాడిన డ్రామా. మోసం. మోసం లేదు, సమోసా లేదు. రా పూజ. ఇప్పటికైనా అర్థమైందా ఇతన్ని కిడ్నాప్ చేసింది ఎవరో? వీడిని కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసే, కానీ నిన్ను సాధించాలంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. అనవసరంగా నా కోడల మీద నిందలు మోపావు కదా, ఇప్పుడేమంటావు? కిడ్నాప్ చేసింది ఈ రంగనాయకి నటకుమారి అని అర్థమైంది కదా, వాళ్ళని అరెస్ట్ చేయండి. లేదు, ఇదంతా కుట్ర. వీళ్ళు కిడ్నాప్ చేసి దాచేసి పాములతో భయపెట్టి నా కూతురుతో అబద్ధం చెప్పించారు. ఆహా, చేసిందంతా చేసి ఇంకా బుకాయిస్తావేంటి అత్తయ్య? ఇంకా మీకు శ్రీకృష్ణ జన్మస్థానమే. వాళ్ళని అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. లేదు, ఇప్పుడు ఎలాంటి అరెస్టులు లేవు. సభాష్. పూజని మీ బిడ్డని మీ బిడ్డ అని ఇంతకాలానికి నిజం ఒప్పుకున్నారు. మీతో ఈ నిజం చెప్పించడానికే వీళ్లతో ఇలా నాటకం ఆడించాను. పూజ మీ కన్న బిడ్డైతే తనకి తల్లెవరు? అంటే పూజ తల్లి వేరే. ఆపండిదిరా. ఇంతకాలం మీరాడిన అబద్ధాలు చాలు, చేసిన పాపాలు చాలు. పూజ తల్లి వేరే ఉంది, ఎక్కడో ఉంది అని ఇంకా నన్ను నమ్మించలేరు. పూజ తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని మీ తమ్ముడే ఒప్పుకున్నాడు. ఇప్పుడు పూజకి తల్లెవరనేది కూడా ఆయనే చెప్తారు. నిజాన్ని బయట పెట్టించడానికే దొంగ తల్లిదండ్రులు సృష్టించావా? అయితే వాళ్ళు తెచ్చింది కూడా ఫేక్ కరెన్సీ అయి ఉంటుంది. ఇంకా మీరు నిజాన్ని దాచలేరు. ఇప్పటికైనా నిజం చెప్పండి. పూజ తండ్రి మీరైతే కన్న తల్లి ఎవరు?
ఎందుకలా నవ్వుతున్నారు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను, ఇప్పుడు ఏం అబద్ధం చెప్పాలి అని ఆలోచించడానికి నవ్వు నటిస్తున్నారా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది నేను కాదు, నువ్వు, వీళ్ళు. పూజ కోసం 2 కోట్లు తీసుకొచ్చిన వీళ్ళు ఆటోలో వచ్చారు. వీళ్ళు నిజమైన తల్లిదండ్రులు కాదు. వీళ్ళు తెచ్చిన కరెన్సీ నిజమైన కరెన్సీ కాదు. ఇదంతా నువ్వు ఆడిస్తున్న డ్రామా అని నీతో చెప్పించడానికే నేను పూజా తండ్రినని నాటకం ఆడాను. ఆ, అది ఒసే నట్టు, అమ్మా ఇందులో సాంగ్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. కాసేపట్లో నువ్వు అల్లుడు గారు ఈ పాటలకి డాన్స్ చేయటం, అది చూసి ఆ సూర్యకాంతం కుళ్ళుకుని ఏడవటం, అల్లుడు గారికి నువ్వు ముద్దు పెట్టటం, నేను ఫోటో తీయటం, ఇది కార్యక్రమం. ఆ తర్వాత ఇంకో కార్యక్రమం కూడా ఉంటుందమ్మా. ఇంకో కార్యక్రమమా? ఏంటి అది? ఈ సంగీత్ ఫంక్షన్ లో నన్ను చంపడం, నువ్వు ఏడవడం, ఫైనల్ గా నన్ను వాళ్ళు పాడ మీద మోసుకెళ్లడం. ఉసేయ్, నువ్వు భయపడ్డ మానవా? ఇందాక చూసావు కదా, 3 పాములు తెచ్చి నా మీద కొదిలింది. తన మాజీ భర్తకి ముద్దు పెడితే ఓళ్ళో ఉన్న పాములన్నీ తెచ్చి నా మెళ్ళో వేస్తుంది. నేనుండగా ఆ సూర్యకాంతానికి అంత అవకాశం ఇవ్వనే. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా, ఏం చేసావు? అయిపోయిన దాని గురించి వదిలేసేయ్, జరగాల్సింది చూడు. సరే అయితే ఆయన్ని పిలు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. బావని పిలిస్తే ఆయన తప్ప వీళ్ళంతా వచ్చారేంటి? రానివే, జరగబోయే కార్యక్రమానికి ఆడియన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఓహో, మళ్ళీ ఏ బాగోతానికి తెరతీశారో? సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఉంది. హా? మీ అమ్మాయి చేసుకోనంటుందా? డ్రాప్ అయిపోతానంటుందా? నాకు తెలుసు, నా ప్రేమ ఏనాటికైనా తనని కదిలిస్తుందని. నన్ను కదిలించావనుకో మ్యాటర్ వేరేలా ఉంటుంది. మ్మ్, మ్మ్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటండి? సాయంత్రం సంగీత్ ఫంక్షన్ లో మీరిద్దరూ డాన్స్ చేయాలి కదా, అందుకే మీతో ప్రాక్టీస్ చేయిద్దామని. అమ్మా పాటలన్నీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది బావా. అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది సంగీత్ ఫంక్షన్ లో దానికి రిహార్సల్స్ ఇవన్నీ ఇక్కడ కుదరవు. అవును, ఏమైనా ఉంటే సాయంత్రం చూసుకుందాం. ఆ ముక్క మీరు కాదు, అల్లుడు గారిని చెప్పమనండి. చెప్తారు. ఫోటోలు వీడియోలు బయట పెడతారు, అంతే కదా? చీచీ, అన్ని రోగాలకి ఒకటే మందా ఏంటి? ఆ సూర్యకాంతం ఎందుకు మీ ఇంట్లో ఉంటోందో, ఏ నిజం తెలుసుకోవటానికి పూజ తల్లిదండ్రులంటూ ఒకరి తర్వాత ఒకరిని ఎంటర్ చేస్తోందో, ఎందుకు పూజ పుట్టుక విషయంలో మీరంతా భయపడుతున్నారో, ఆ నిజాన్ని ఆ సూర్యకాంతానికి చెప్పేస్తా. ఏంటలా చూస్తున్నారు? ఏంటా నిజమనా? ఆ నిజమేంటో మీకు తెలుసు, కానీ నాకెలా తెలుసు అనేదేగా మీకు తెలీదు. ఏంటి, నా కూతురుతో కలిసి డాన్స్ చేస్తారా, లేక సూర్య దగ్గరికెళ్ళి నిజం చెప్పమంటారా? చాయిస్ ఈజ్ యోర్స్. ముందు డాన్స్ చెయ్యను అన్నాడు, తర్వాత వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేశాడు. అసలు వాళ్ళు వాడికి
ఏం చెప్పిలా ఆడిస్తున్నారే? అదే తెలియడం లేదు. అక్క నా ఫోన్ ఛార్జర్ కనపడడం లేదు, మీరేమైనా తీసారా? రే, చార్జర్ సంగతి తర్వాత. అసలు వాళ్ళు చెప్పినట్టు నువ్వెందుకు ఆడుతున్నావురా? వాళ్ళ ఆట కట్టించడానికి సూర్యతో కలిసి అందరం ప్లాన్ చేస్తున్నాం కదా. ఇంతలోనే మళ్ళీ ఏమైంది చెప్పరా? మనం వాళ్ళ ఆట కట్టించాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు మనం గతంలో ఆడిన ఆటకి ముగింపు పలకాలని చూస్తున్నారు. హ? అంటే పూజ సూర్య కూతురని సూర్యతో చెప్పేస్తామని బెదిరిస్తున్నారు. అసలు పూజ సూర్య కూతురని వాళ్ళకెలా తెలిసింది? వన్స్ అపాన్ ఏ టైం మేమే చెప్పాంరా. మిమ్మల్ని ఛ, ఇప్పుడు తన కూతురు అన్న విషయం తెలిస్తే సూర్య ఊరుకుంటుందా? చెప్పండి. ఏంటి మీరు చేసింది? అక్క వినేసిందంటావా? చైతు, వాళ్ళు చెప్పడం కాదు, నీ నోటితో నువ్వే చెప్పేశావు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? నేను రాకముందు బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది చెప్పండి. అంటే అది చైతు, నాకన్నీ తెలిసిపోయాయి, ఇక మీరేమీ దాచిపెట్టద్దు. మీ నోటితో మీరే చెప్తే బాగుంటుంది. అక్క ఇంకా దాయడం అనవసరం, చెప్పేస్తాను. ఎందుకు? మేమే చెప్తాం. సూర్య అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, మీరు ఆగండి, చెప్పాల్సింది ఆయన. మీ అందరి కోసం, ఈ పెళ్లి ఆపడం కోసం నేనింత కష్టపడుతుంటే నన్ను మోసం చేస్తారా? హ? హ? కారణం తెలిస్తే పాపని తీసుకెళ్లిపోతానా? అంటే మీరు చెప్తున్న కారణం నిజం కాదన్నమాట, ఏదో ఉందన్నమాట, అంతే కదా? అబ్బే ఏం లేదు సూర్య. మరి పాపని తీసుకెళ్లిపోతానని ఎందుకన్నారు? ఏ పాపని తీసుకెళ్తాను? ఇంకే పాపని తీసుకెళ్తావు? నీ పాప తేజనే తీసుకునెళ్తావు. అదే ఎందుకు వెళ్ళిపోతాను? అంటే ఆ రంగనాయకి వాళ్ళు గడీకొక మాయ చేసి వాణ్ణి బెదిరిస్తున్నారు. అవన్నీ నీకు చెప్పకపోతే నువ్వు కోపంతోటి వెళ్ళిపోతావు కదా అని దాని ఉద్దేశం. అవునవును, అదే నా ఉద్దేశం. వీళ్ళ మొహాలు చూస్తుంటే నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. సర్లే వదినా, వాళ్ళు ఎన్ని మాయలు చేసినా ఈ పెళ్లి జరగనివ్వనని మీకు మాటిచ్చాను కదా, ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. మేడం, ఏంటి పులి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్న పనుండి వెళ్ళాను మేడం. సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ఉంది, గుర్తుంది కదా? సంగీత ఫంక్షన్ కాదు మేడం, ఈ రోజు సాయంత్రమే చైతూబాబుకి నటకుమార్కి పెళ్లి. పెళ్ళా? పెళ్ళి ఏంటి? అవును మేడం, పూజా పాపని తేజ పాపని ఎలాగోలా బయటికి పంపించి మీ అందరూ వెళ్లిపోయేలా చేసి ఆ టైంలో అదే సంగీత్ ఫంక్షన్లో చైతూబాబుకి నటకుమార్కి పెళ్లి జరిపించాలని చూస్తున్నారు. ఎంత మోసం! మోసం చేయబట్టే కదండి వాళ్ళు ఎంతవరకు వచ్చింది. వాళ్ళ మోసాన్ని మనం కూడా మోసంతోని కొట్టాలి. లేదంటే సంగీత్ ఫంక్షన్ కి తమ్ముణ్ణి వెళ్లకుండా అయినా చెయ్యాలి. అమ్మా,
ఫంక్షన్ వద్దంటున్నారే. ఆయనెవరే వద్దనడానికి? హలో, ఆయన ఏంటి పెద్ద, ఇక్కడ ఆయన చెప్పిందే ఫైనల్. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, అల్లుడు గారు, మా అల్లుడు గారు. నాన్న మాటే నా మాట. అమ్మా, బావ కూడా వద్దంటున్నాడే. చూడు రంగనాయకి, ఆయన మాటని కాదని నువ్వు సంగీత్ ఫంక్షన్ చేయలేవు. చేస్తాను. మేముండగా జరగనివ్వం. మీ అందరి ముందు జరిపిస్తాను. మీ తమ్ముడు నా కూతురుతో అందరి ముందు డాన్స్ కట్టిస్తాను. అంతవరకు వస్తే ఆయనతో డాన్స్ చేసేది మీ అమ్మాయి కాదు. ఎవరు ఎవరు చేస్తారు? చేస్తారు? అది కాలం నిర్ణయిస్తుంది. పదండి. అమ్మా, ఇప్పుడు ఎలాగే? వాళ్ళందరూ కాదంటే అయిపోతుందా? ఎవరిని ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. పద. అబ్బో! ఆ! అమ్మా! ఓ, ఈ టైంలో నేను ఒక్కదాన్నే రాకుండా మా అమ్మ కూడా వచ్చిందేంటా అని ఫీల్ అవుతున్నారా? కాబోయే కుటుంబం, పైగా అల్లుడు గారి గదిలోకి కూతుర్ని తీసుకుని అమ్మ ఎప్పుడైనా రావచ్చని శాస్త్రం చెప్తోంది అల్లుడు గారు. అసలు ఎందుకు వచ్చారు? సంగీత్ ఫంక్షన్ వద్దంటున్నారు కదా. అది మీరు విన్నారు కదా. వాళ్ళంతా వద్దు అన్నారంటే అర్థం ఉంది, కానీ ఆ మాట మీరు అనకూడదు. మా నాన్న మాట నేను కాదనలేను. ఆహా, మరి మాకిచ్చిన మాట కాదంటారా? చూడండి అల్లుడు గారు, నా మాట వినండి. వాళ్ళకిష్టం లేకపోయినా సంగీత్ ఫంక్షన్ చేస్తానని నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఒప్పుకోవాలి. మా వాళ్ళందరికీ ఇష్టం లేకుండా నేను ఈ ఫంక్షన్ చేసుకోలేను. అబ్బా, ఎందుకీ మనుషులు ఇంతగా మారిపోతున్నారు? పైగా పాజిటివ్ యాక్టర్ గా ఉండాలని నేనెంత కోరుకున్నా ఎందుకు నన్ను నెగటివ్ క్యారెక్టర్ గా మార్చేస్తున్నారు? ఎందుకు నాతో బ్లాక్ మెయిల్ చేయించుకుంటున్నారు? అమ్మా, అది అర్థమయ్యేలా చెప్తే కానీ బావకు అర్థం అవ్వదమ్మా. ఏంటి చెప్పేది? మీతో ఏం చెప్తాను అల్లుడు గారు, వెళ్ళి సూర్యకాంతంతో చెప్తా. సూర్యకాంతం దగ్గరికెళ్ళి, అమ్మా అమ్మా అమ్మా, పూజ జన్మరహస్యం గురించి తెలుసుకోవాలని తహతహలాడుతున్నావు కదా, ఆ రహస్యం నేను చెప్తాను అంటాను. వెంటనే సూర్య ఏంటో చెప్పండి అంటుంది. పూజ ఎవరో కాదు, నువ్వు నవమాసాలు కడుపున మోసిన నీ కన్న కూతురు. మీ వదిన ప్రోద్బలంతో నువ్వు ప్రసవించి హాస్పిటల్లో స్పృహ లేకుండా ఉన్నప్పుడు నీ మొగుడొచ్చి ఉయ్యాల్లో ఉన్న నీ బిడ్డని ఎత్తుకొచ్చాడు. ఆ బిడ్డే పూజ అని చెప్తాను. అప్పుడేమవుతుంది? సూర్యకాంతం మీ అందరి మొహాల మీద ఉమ్మేసి పూజను తీసుకుని మళ్ళీ మీకు కనబడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు కూతురు దూరమై జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చి పిచ్చోడివైపోతావు. నో, వద్దు. ఈ విషయం సూర్యకు చెప్పొద్దు. సంగీత్ ఫంక్షన్లో తాళి కట్టడం ఏంటి? పెళ్లి తర్వాత కదా. పద్ధతి ప్రకారమే అయితే తర్వాతే, కానీ పద్ధతిని మార్చాం. దేనికి? దేనికా? పసుపు దంచాలంటే చెడగొట్టారు. మెహందీ ఫంక్షన్లో దీన్ని భయపెట్టారు. ఇప్పుడు సంగీత్ ఫంక్షన్ అంటే మీ నాన్నతో వద్దని చెప్పించారు. కావాలని ఈ పెళ్లే జరగకుండా చేస్తారు. అందుకే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా మా అమ్మ ఇలా ప్లాన్ చేసింది. చూసారు వాళ్ళు వీళ్ళని. ఇది మోసం. ఆ మీతో చెప్పకుండా నా కూతురు మెళ్ళో మీతో తాళి కట్టించటం మోసం.
మీతో చెప్పే చేస్తున్నాం కదా. అయినా సరే సంగీత్ ఫంక్షన్లో నేను తాళి ఆ? కట్టాను. అయితే నేను వెళ్ళి సూర్యని కలుస్తాను. సూర్య, సూర్య, మీకు దండం పెడతాను, మీరు ఆపుతారా? నాకు దండం పెట్టడం కాదలుడు గారు, నా కూతురు మెళ్ళ తాళి కట్టండి. ఏమంటావు బావా? సరే, మీరు చెప్పినట్టే సంగీత్ ఫంక్షన్లో తాళి కడతాను. శభాష్. ఇదిగో ओम ध्रुवं ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये एर्मे लक्ष्मी एर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसो दिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः ఈ తాళే నా కూతురు మెళ్ళో కట్టాలి. జాగ్రత్త. పదవేనట్టు. అదేంటన్నయ్య గారు 10 మందిలో ఆ మాటలు అంటున్నారు? మాట్లాడక సంగీత్ ఫంక్షన్ చెయ్యొద్దని చెప్పాను కదా. మీరేం చేస్తున్నారు? ఏమ్మా సూర్య, నువ్వైనా ఆపాలి కదా. ఎలా ఆపమంటారు మావయ్య? మీ అబ్బాయి తయారై కూర్చుంటే. ఎరా, నా మాట అంటే లెక్కలేదా నీకు? నానా, మీ మాట అంటే గౌరవం ఉంది. ఉంటే ఇదంతా ఏంటి? వెంటనే ఆపేసాయి. అది కుదరదు నానా. ఏం మాట్లాడుతున్నావురా? అవును, సంగీత్ ఫంక్షన్ చేయమని నేనే రంగనాయకి చెప్పాను. నా ఇష్టంతోనే ఈ ఫంక్షన్ జరుగుతుంది. పుట్టుకోదు. ఈ దొంగ ప్రేమ నాకు అవసరం లేదు. నా మాటకి విలువ లేనప్పుడు నేను చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? అక్క, హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ నమ్మానండి. అవసరం లేదు. ఈ గుండె అంత తొందరగా ఆగిపోదు. ఇంతకంటే పెద్ద దెబ్బలు ఎన్నో తగిలాయి. వదినా, మావయ్య గారిని లోపలికి తీసుకెళ్ళండి. నాన్న నువ్వు ఆవేశపడకు నాన్న. లేకపోతే ఏంటమ్మా వాడు మాట్లాడేది? అంత తర్వాత చెప్తా నాన్న. నువ్వు వెళ్ళి ముందు రెస్ట్ తీసుకుందాను. పద పదండి. ఆ పెద్దాయనికి ఇలా ఉంటే ఇప్పుడు ఈ హడావిడి అవసరమా రంగనాయకి? ఇదిగో, నిన్ను ఫంక్షన్ కి మాత్రమే పిలిచాను, సలహాలు ఇవ్వడానికి కాదు. వయసు అయిపోయిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, గుండె నొప్పులు రాకుండా ఉంటాయా ఏంటి? అల్లుడు గారు, మీరు డాన్స్ కి ప్రిపేర్ అయిపోండి. చెప్పింది గుర్తుందిగా? కట్టు.
స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ హోల్డ్ ఆన్ అపన తన మన అందరికి దండల నడి నోట నిజం తనకని వస్తాదన్న అత్తయ్య గారు ఓ ఆడ లేడీస్ ఓ సారీ సారీ ఏయ్ పులి, ఏంటి రచ్చ తాగొచ్చావా? ఎస్ తాగొచ్చాను. పులి ఆన్ ఫైర్. చాలా థ్యాంక్స్ సూర్య. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్ యూ సూర్య. పెళ్ళాగిపోయిందని బాధపడుతున్నారా? బాధపడ్డం ఏంటి? తాళి కట్టడానికి రెడీ అయిపోయారు కదా. అవును చైతు బాబు, అసలు ఎందుకు ఇప్పుడు తన మెళ్ళలో తాళి కట్టాలనుకున్నారు? పులి నువ్వు తాగలేదా? అలా యాక్టింగ్ చేశానండి, రంగనాయకుని భయపెట్టడానికి. పులి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు తన మెడలో తాళి కట్టాలి అనుకున్నారు? కారణం ఏంటి? కారణం ఉంది సూర్య, కానీ అది ఇప్పుడు చెప్పలేను. ఏయ్, ఎవర్రా మీరు? కంగారు పడకండి, మన వాళ్ళే. చిన్న పనుండి నేనే పిలిపించాను. దేనికి? దేనికి అంటే ఆ రంగనాయకి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చెప్పినట్టు మిమ్మల్ని ఆడిస్తున్నారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే మీరు చెప్పరు. ఏ క్షణం మీరు ఆ నటకుమారి మెళ్ళో తాళి కట్టేస్తారేమోనని భయంతో చేస్తున్నారంతా. అందుకే వాళ్ళని పిలిపించాను. మనకి హెల్ప్ చేయడానికి వచ్చారా? మరి మా పీకల మీద కత్తెందుకు పెట్టారు? మీరు అరిస్తే అందరికీ తెలిసిపోతుందని. మరి నన్ను కామెంట్ ఎందుకు చేశారు? ఏదో ఫ్లోలో వచ్చేసింది మేడం, సారీ. సూరి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. తప్పకుండా మేడం. వీధి రౌడీగా బతుకుతున్న నన్ను డిఎస్పీగా ఉన్న మీరు నన్ను మార్చి మనిషిని చేశారు. ఇప్పుడు నేను ఆ పాత జీవితాన్ని వదిలేసి మార్కెట్లో మూటలు మోసుకుంటూ నా పెళ్ళం పిల్లలతో హాయిగా ఉన్నాను. చెప్పండి మేడం, మీరు ఏం చెప్పినా చేస్తాను. వీడు నా ఫ్రెండ్. నమస్తే మేడం. అసలు నీ ఆలోచన ఏంటి సూర్య? ఆ తల్లి కూతుళ్ళని విడగొట్టే నాటకం ఆడాలి. ఒకరికొకరిని బద్ద శత్రువుల్ని చేయాలి. ఏమైంది సూర్య? నేనేదో పరాయివాడిని అయినట్టు నీ పక్కన కూర్చోగానే అలా లేచి నిలబడ్డావు. నేను నీ భర్తనే కదా సూర్య. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేది వినిపించుకోవా? ఏంటి అల్లుడు గారు అది? మా అమ్మాయితో పెళ్లి పెట్టుకుని పరాయి ఆడదని చేయి పట్టుకుంటున్నావు. ఎవరు పరాయి వాళ్ళు?
మీరవుతారు పరాయి వాళ్ళు. తను నా మనిషి, నా సొంత మనిషి, నా భార్య తను. ఆహా, అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దాని భార్య అంటే ఊరుకుంటాననుకున్నావా? పెళ్ళి అయినప్పుడు చూసుకుందాం. అంటే మీ ఉద్దేశం పెళ్లి జరగదనా? నేనుండగా మా ఆయనకి రెండో పెళ్లి జరగనివ్వను. మీ ఆయన? మీ ఆయన? అవును, సూర్య ఉండగా మా తమ్ముడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోడు. ఏంటి అందరూ కొత్తగా మాట్లాడుతున్నారు? నేను క్లియర్గానే మాట్లాడుతున్నాను. మీ మట్టి బుర్రలకి అర్థం కావడం లేదా? మళ్ళీ చెప్తున్నాను, నేనుండగా ఆయనకి మరో పెళ్లి జరగనివ్వను. నేను జరిపిస్తాను. నువ్వు తెగిస్తే నేను తెగించాల్సి వస్తుంది. ఏం చేస్తావు? 4 మనుషుల్ని పెట్టి నీ కూతుర్ని చంపించేస్తాను. అమ్మా, చూసావా? ఇప్పటి వరకు ఆవిడే నా మీద హత్య ప్రయత్నం చేసింది. ఇప్పుడు నన్ను చంపించడానికి మనుషుల్ని పెడతానంటుంది. నువ్వేం భయపడకే. ఇదిగో సూర్య, నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అయినా నేనిప్పుడు మీ సోది వినడానికి రాలేదు. అల్లుడు గారు, ఇంకో 24 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. వెళ్ళి రెడీ అయ్యండి. పూజా మందిరం దగ్గర నా కూతురు మెళ్ళో తాళి కడుదురు గాని. కదా? అవునా? ఏంటి అల్లుడు గారు, రెడీ అయి వస్తారా లేక పూజ పుట్టు? ఏంటి ఏం మాట్లాడుతున్నావు రంగనాయకి? పూజ గురించి ఏం తెలుసు నీకు? చెప్పు రంగనాయకి. సూర్య, అనవసరంగా నువ్వు గొడవ చేయకు. రంగనాయకి, మీరు చెప్పినట్టు నేను రెడీ చేస్తాను, మీరు వెళ్ళండి. అది మనతో అలా ఉంటుంది మరి. నువ్వు పదవే, రెడీ అవుదు గాని. వదినా, రంగనాయకి ఏం మాట్లాడుతుంది? పూజ పాప పుట్టుక గురించి అంటుందేంటి? మాట్లాడండి వదినా, మీకు తెలిసే ఉంటుంది. ఏంటో చెప్పండి. అదే సూర్య, పూజా మందిరం దగ్గర పెళ్ళంటుంది కదా. పూజ మొదలు పెడితే ఆలస్యం అవుతుంది. పూజ మొదలు పెట్టక ముందే రెడీ అవ్వమంటుంది. కాదు, పూజ పుట్టుకాని ఏదో అనుభవింది. నువ్వు పొరపాటునలా వినుంటావు సూర్య. పూజా పాప పుట్టుక గురించి కాదు, పూజా పాప పూజ గురించే తను మాట్లాడింది. మేం చెప్తున్నాం కదా సూర్య. ఇదంతా వదిలే సూర్య, నెక్స్ట్ ఏంటి? ఏదో చేస్తానన్నారు కదా, చేయనివ్వండి. ఎలా చేస్తుందో నేను చూస్తాను. భగవంతుడా, నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అనుకున్నాను. నీ దయ వల్ల ఇంకా బతుకున్నాను. ఏ క్షణమైనా ఆ సూర్యకాంతం నన్ను చంపేసేలా ఉంది. ఒకవేళ చచ్చి నేను నీ దగ్గరికి వస్తే ఫుడ్డుకు మాత్రం ఏ లోటు రాకుండా చూడు స్వామి. నట్టు, నువ్వెందుకు వచ్చావు? ఒక ప్రేమికురాలు ఒక ప్రేమికుడిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? నేనేం నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు కోపంలో ఉన్నావు. లేదు, భయంలో ఉన్నాను. అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే అలా నిలబడి చూసేవాడివా? ఆవేశంతో రెచ్చిపోయి
ఆ రౌడీ వెధవల మీద పడి ఫైటింగ్ చేసి నన్ను కాపాడేవాడివి. ఆ, అదే చేద్దాం అనుకున్నట్టు కానీ అదే టైంకి మా సిద్ధాంత్ గారు ఫోన్ చేసి రిస్క్ షాట్స్ వద్దు అని చెప్పారు. అందుకే ఆగిపోయాను. ఇదంతా సూర్యకాంతం వల్లే. తన మొగుడిని నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇదంతా చేస్తుంది. అనుకున్నాను నువ్వు నన్ను ఇలాగే అపార్థం చేసుకుంటావు అని అనుకున్నాను.